బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు భారీ ఆర్థిక బలం చేకూరింది. ఐఆర్ఎఫ్సితో ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ 13,600 కోట్ల రూపాయల రీఫైనాన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఢిల్లీలో ఐఆర్ఎఫ్సి సీఎండి మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ సీఎస్ సమక్షంలో ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకాలు కూడా జరిగాయి. ఈ ఒప్పందంతో 20 ఏళ్ల సుదీర్ఘ కాల పరిమితితో త్రైమాసిక చెల్లింపుల పద్ధతిలో ఈ రుణ సౌకర్యం లభించనుంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్ కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. దీనివల్ల మెట్రో భవిష్యత్ విస్తరణ ప్రణాళికలకు గట్టి ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. ఇక ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే లార్సన్ అండ్ టూబ్రో నుంచి ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ 100% యాజమాన్యం ప్రభుత్వానికి బదిలీ కాబోతోంది. ఇకపై హైదరాబాద్ దేశ ఆర్థిక వృద్ధికి ఇంజిన్గా ఎదుగుతోందని అంటున్నారు తెలంగాణ సీఎస్. రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మెట్రో కనెక్టివిటీ బలోపేతం కావడం ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గి ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నగరాభివృద్ధిలో ఇదొక మైలురాయి కాబోతోందన్నారు.